సో లాస్ట్ వీడియోలో వాట్ ఆర్‌ని ఎలా యూజ్ చేయాలో చూసాం. సో ఈరోజు టాపిక్‌లో వేర్ ఆర్‌ని యూజ్ చేసి ఎలాంటి సెంటెన్సెస్ మేక్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ వేర్ ఆర్ యొక్క మీనింగ్ ఏంటి? ఎక్కడెక్కడ. ఓకేనా? సో జనరల్‌గా ఇలా మాట్లాడుతుంటాం కదా! మీరు ఎక్కడెక్కడ చూసారు? మీరు ఎక్కడెక్కడ జాయిన్ అయ్యారు? మీరు ఎక్కడెక్కడ రెస్ట్ తీసుకున్నారు? మీరు ఎక్కడెక్కడ ఉంచారు? సో ఇలా ఎక్కడెక్కడ అని మాట్లాడుతూ ఉంటాం కదా! సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. సో ఎక్కడెక్కడ అనే దాన్ని ఇంగ్లీష్‌లో ఏం చెప్తామంటే వేర్ ఆల్ అని చెప్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. మీరు ఎక్కడెక్కడ రెస్ట్ తీసుకున్నారు? వేర్ ఆల్ డిడ్ యూ టేక్ రెస్ట్? మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? వేర్ ఆల్ డూ యూ వాంట్ టు ఇన్వెస్ట్? మీరు ఎక్కడెక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? వేర్ ఆల్ డూ యూ వాంట్ టు జాయిన్? మీరు ఎక్కడెక్కడ వాళ్ళని చూసారు? వేర్ ఆల్ డిడ్ యూ సీ దెమ్? మీరు వాళ్ళని ఎక్కడెక్కడ కలిసారు? వేర్ ఆల్ డిడ్ యూ మీట్ దెమ్? మీరు వాళ్ళని ఎక్కడెక్కడ దాచారు? సో, దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, వేర్ ఆర్‌ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్‌గా చెప్పొచ్చు. మీకు ఈ టాపిక్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే డూ ఫాలో.